భారతీయుడు 1 నేను నా జీవితంలో చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో భారతీయుడు 1 చూశాను. ఇప్పుడు భారతీయుడు 2 అప్పటికంటే ఎన్ని రేట్లో ఇంకా నాకే తెలియదు, అంత అద్భుతంగా ఉంది. మూవీ తర్వాత గేమ్ చేంజర్. చాలా నిజాయితీగా చెప్తున్నా భారతీయుడు 2 అనేది మన జీవితం. మన జీవితం, ఇది సినిమా కాదు, ఇది రియల్ లైఫ్. మన భారతీయుల నిజమైన జీవితం ఇందులో ఉంది. మనం అందరం కూడా ఈ సినిమాకు రుణపడి ఉన్నాం. శంకర్ గారికి, కమల్ హాసన్ గారికి మనం రుణపడి ఉన్నాం. నేను చెప్తున్నా అండి, అంటే మీకు నిజంగా మీరు పవన్ కళ్యాణ్ అన్నారు కదా, అలాంటి పొలిటికల్ లీడర్ మనకు గుర్తుకొస్తారండి. నాకు నిజంగా చెప్తున్నాను, నాకు మళ్ళీ కమల్ హాసన్ గారిని చూస్తే పవన్ కళ్యాణ్ వచ్చారు. ఇది నిజం. అంటే నేను ఇప్పుడు చెప్పడం కాదు, భావాలు, ఆయన భావుకత, ఆయనకు ఉన్నటువంటి అంటే ఎలా ఒక మనిషి ఎలా అంటే ఈ దేశాన్ని ఎలా రక్షించాలి, ప్రజల్ని ఎలా కాపాడుకోవాలనేటువంటి ఆయన సంకల్పం ఈ సినిమాలో కనిపించింది. అంటే అది కమల్ హాసన్లో మనం చూసుకోవచ్చు. నాకు ఎందుకో అంటే ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ నాయకుల్లో మనకు ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు. సో ఇది సినిమా కాబట్టి, ఇది జీవితం కాదు కదా. సో నిజమైన జీవితంలో పవన్ గారు ఉన్నారు, ఇదే సినిమా జీవితంలో కమల్ హాసన్ గారు కనిపించారు. తెలియదండి, చూస్తేనే కదా చెప్పేది. అంతే అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శంకర్ గారు ఒక మామూలు ఇదిలో లేరండి, ఊపులో. ఈ సినిమా చూశాక నాకు అర్థమైంది నిజంగా అండి. అంటే నాకు అనిపించింది ఆయన సినిమాలో ఒక చిన్న పాత్ర చేసిన చాలా అనిపిస్తుంది. అంతటి మహానుభావుడు ఆయన. థ్యాంక్ యూ.